హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ ఎప్పుడు చేసుకునే స్టైల్లో కాక కొంచెం డిఫరెంట్ స్టైల్లో క్యాప్సికమ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ కర్రీ రైస్ చపాతీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను ఇక్కడ 250 గ్రాముల క్యాప్సికమ్స్ అయితే తీసుకున్నానండి. వాష్ చేసుకొని మీడియం సైజ్ పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. సీడ్స్ అన్నీ తీసేసుకుని మీడియం సైజ్ పీసెస్ అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అన్ని పీసెస్ ఇలా ఉంటే సరిపోతుందండి. ఫ్రెండ్స్ నేను ఇక్కడ మీడియం సైజ్ 2 టమాటోస్ అయితే తీసుకున్నానండి. మీడియం సైజ్ పీసెస్ అన్నీ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ప్యూరీ పట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నువ్వులు యాడ్ చేసుకోవాలి. 2 లవంగాలు, ఒక చెక్క, ఒక ఇలాచి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న టమాటా ప్యూరీలో 1/2 కప్ పెరుగు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజ్ ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొత్తిమీర కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఉంచుకొని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పట్టుకున్న టమాటో ప్యూరీ ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. టమాటో ప్యూరీ కుక్ అయిపోయిందండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ పీసెస్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. 2 మినిట్స్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. మసాలా మొత్తం పీసెస్కు పడుతుందండి. మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 to 6 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కర్రీ రైస్ చపాతీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అనేది అయిపోయిందండి. ఇలా ఉంటే సరిపోతుంది. టేస్టీ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసుకునే స్టైల్లో కాక ఫ్రెండ్స్ ఇలా చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.